హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం బ్లౌజ్కి హెమ్మింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాం. నార్మల్గా మనం బ్లౌజ్ కుట్టుకోవడం అయితే దాదాపుగా త్వరగానే అయిపోతుంది. మిషన్ మీద స్పీడ్గానే వేసేస్తాం. బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హెమ్మింగ్ చేయాలంటే వచ్చే బద్ధకం ఉంటుంది. అబ్బా, హెమ్మింగ్ లేకుండా ఉంటే అసలు ఆ తృప్తే వేరు కదా. మరి ఈరోజు మనం మిషన్ మీద ఎలా హెమ్మింగ్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. ఇది ఎంత జస్ట్ 2 నిమిషాలు అయితే చాలు. మనం చకచక బ్లౌజ్కి నెక్ అలానే హ్యాండ్స్, బ్యాక్ బెల్ట్ మొత్తానికి హెమ్మింగ్ వేసేసుకోవచ్చు. బ్లౌజ్కే కాదండి, ఎక్కడ మనం హెమ్మింగ్ చేయాలి అన్న శారీ ఫాల్స్కి ఇలా ప్రతి చోట ఎక్కడ హెమ్మింగ్ చేయాలి అన్న మిషన్ మీద చాలా సింపుల్గా మనం నార్మల్గా చేత్తో వేసేదానికంటే కూడా చాలా స్టిఫ్గా ఉంటుంది. అలా చాలా సింపుల్గా మనం మిషన్ మీద హెమ్మింగ్ని ఎలా చేయాలి అనేది చూడబోయే ముందుగా మన ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మన ముద్ర వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ఆన్లో పెట్టేసుకోండి. కొత్తగా ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం చాలా సింపుల్గా హెమ్మింగ్ని ఎలా చేయాలి అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఎలా హెమ్మింగ్ చేయాలి అనేది చూద్దాం. ఇప్పుడు ప్రాసెస్ ఎలా అనేది చూపిస్తాను. ఫస్ట్ మనం ఈ ఒక స్ట్రైట్ పీస్ మీద చూపిస్తున్నాను. ఈ స్ట్రైట్ పీస్ మీద చివరన ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇది వచ్చేసి నార్మల్ ఫుట్ పెట్టే కుట్టేసుకోవాలి. నార్మల్గా మనం బ్లౌజులు స్టిచ్ చేసేటప్పుడు అంచుల్ని ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటాం కదా, అలా ఒక స్ట్రైట్ కుట్టు వేసుకోవాలి. ఇలా చివర అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేసిన తర్వాత మనకి హెమ్మింగ్ కోసం ఎంత అయితే ఫోల్డ్ చేయాలి అనుకుంటున్నాము, అంటే సుమారుగా ఇంత పార్ట్ని మనం లోపలికి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేయాలి అనుకున్నట్లయితే కనుక ఇది మనకి బ్యాక్ బెల్ట్లో కావచ్చు, నెక్ పార్ట్లో కావచ్చు, అలానే హ్యాండ్స్కి కూడా కావచ్చు. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ ఫోల్డింగ్ దగ్గర మనం హెమ్మింగ్ చేసుకోవాలి అంటే మధ్యలో కొంచెం లూజ్ కుట్టు వేసుకోవాలి. ఇలా లూజ్ కుట్టు వేసుకున్నాము అంటే మనకి హెమ్మింగ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ప్లస్ మొత్తం హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ మధ్యలో లూజ్ కుట్టు తీసేస్తే సరిపోతుంది. ఇది కొంచెం దూరం కుట్టు పెట్టేసుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని. ఇలా లూజు కుట్టు వేసుకున్నాము అంటే మనకి ఇక సపోర్టుగా ఉంటుంది. అంటే ఈ ఫోల్డింగ్ దగ్గర ఎంతవరకు మనం ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేయాలి అనుకుంటున్నాము అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోల్డింగ్కి లూజు కుట్టు వేసాం కదా, ఈ లూజు కుట్టుకి ఇక్కడ ఈ చివరన మనం హెమ్మింగ్ చేసుకోవాలి. ఎలా హెమ్మింగ్ చేయాలి అనేది చూద్దాము. ఇప్పుడు మనం మిషన్ పై వైపున ఎలా హెమ్మింగ్ చేయాలి అనేది చూద్దాము. మనకి ఎలక్ట్రిక్ మిషన్స్కి ఇలాంటి ఫూట్ ఒకటి ఉంటుంది. అంటే ఇది వచ్చేసి బ్లైండ్ హెమ్ ఫూట్. ఇది కొన్ని మిషన్స్కే ఇచ్చేస్తారు. లేదంటే మనం కావాలి అంటే సపరేట్గా అయినా సరే ఈ ఫూట్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. లేదు మనకి బయట షాప్స్లో కూడా దొరుకుతుంది. ఈ ఫూట్ ఒకటి ఉంటే మనం చాలా సింపుల్గా హెమ్మింగ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫూట్ని యూజ్ చేసి ఎలా హెమ్మింగ్ చేయాలి అనేది చూద్దాము. మిషన్ పై వైపున ఈ ఫూట్ని తీసేసేయాలి. ఈ ఫూట్ని తీసేసి దీని ప్లేస్లో మనం ఈ బ్లైండ్ హెమ్ ఫూట్ని ఫిక్స్ చేసుకోవాలి. ఈ ఫూట్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ టెన్షన్ ఉంటుంది కదా, ఈ టెన్షన్ అయితే ఏమీ మార్చాల్సిన అవసరం లేదు. ఇక్కడ నెంబర్ 3లో ఉంచుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ సెలెక్టర్లో ఎఫ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్టర్ ఎఫ్. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి లెంత్ మనం 2.5-3 మధ్యలో పెట్టుకుంటే సరిపోతుంది. 2.5-3 మధ్యలో పెట్టుకుంటే మనకి ఎక్కువ గ్యాప్ లేకుండా నార్మల్గా మనం హెమ్మింగ్ చేస్తే ఎంతైతే గ్యాప్ వస్తుందో అదే గ్యాప్ వచ్చేస్తుంది. ఇలా మనం ఇక్కడ సెలెక్టర్ అలానే లెంత్ని సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హెమ్మింగ్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి. క్లాత్ని పెట్టుకునేటప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న ఈ పార్ట్ని వరకు ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ హెమ్మింగ్ కోసం ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అంటే ఈ పార్ట్లో మనం హెమ్మింగ్ రావాలి అనుకున్నప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ పక్కనే ఈ వైట్ ఈ ప్లాస్టిక్ ఉంటుంది కదా, ఇప్పుడు నేను పెడుతున్న విధంగా ఇలాగా మిషన్లో ఒక ఫూట్ వచ్చేసి బ్లౌజ్ పీస్ పై వైపున ఉండాలి. ఈ వైట్ కలర్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి ఈ ఫూట్ ఈ ఎక్స్ట్రా క్లాత్ పక్కనే ఉండాలి. ఇలా వచ్చేలా చూసుకుంటూ ఇలా ఫస్ట్ మనం సెట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోవాలి నీడిల్ని పెట్టి. ఈ ఎక్స్ట్రా బ్లౌజ్ పీస్ పై వైపున పడుతుందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకొని అప్పుడు మనం కుట్టు వేయడం స్టార్ట్ చేసుకోవాలి.
ఇలా ఒక్కసారి నీడిల్ మనకి కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ పక్కనే పడుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కుట్టడం స్టార్ట్ చేయాలి. మనం ఆల్రెడీ మిషన్కి ముందుగానే సెట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇక్కడ సెలెక్టర్ అలానే లెంత్ కూడా ఇవి సెట్ చేసుకున్న తర్వాతనే మనం కుట్టడం స్టార్ట్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ప్రాసెస్ని చూద్దాము. ఇలా మనకి ఎక్కడైతే హెమ్మింగ్ చేద్దాము అనుకుంటున్నామో మొత్తం కుట్టిన దగ్గర ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఫోల్డ్ చేసిన ఈ పార్ట్ని ఇలా బయటకు తీసుకోవాలి. ఇలా బయటకు తీసుకుంటే మనకి మొత్తం ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఈ క్లాత్ని రివర్స్ చేసి చూద్దాము ఈ హెమ్మింగ్ ఎలా వచ్చింది అనేది. చూసాం కదా ఎలా వచ్చిందో. ఇలా మనం జస్ట్ ఇలా ఒక కుట్టు వేసేసుకున్నామంటే నీట్గా హెమ్మింగ్ లాగా వచ్చేస్తుంది. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లూజు కుట్టుని తీసేసుకోవాలి. ఇలా మనం లూజ్ కుట్టు తీసేసుకున్నాము అంటే మనకి పై వైపున ఎక్కడైతే హెమ్మింగ్ చేద్దాము అనుకుంటున్నామో ఇలా నీట్గా మనం నార్మల్గా హ్యాండ్తో స్టిచ్ చేయడం కంటే కూడా ఇంకా చాలా నీట్గా వస్తుంది. ఓకే, చూసారు కదా మనకి హెమ్మింగ్ ఎలా వచ్చింది అనేది కనిపిస్తుందా? చాలా నీట్గా లోపల వైపున ఇలా మనం కుట్టు వేసేసుకున్నాము అంటే మిషన్ పై వైపున మొత్తం అన్నీ సెట్ చేసుకొని చాలా నీట్గా మనకి హెమ్మింగ్ అనేది వచ్చేస్తుంది. మనం నార్మల్గా చేత్తో కుట్టాలి అంటే బోల్డ్ టైం పట్టేస్తుంది. మొత్తం బ్లౌజ్ కుట్టుకున్న దానికి హెమ్మింగ్ చేసేసి హుక్స్లు కాజాలు వేయడమే పెద్ద పనిలాగా అనిపిస్తుంది. ఇలా కనుక మిషన్ మీద వేసేసుకున్నామంటే 2 నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్కి ఎలా అయితే హెమ్మింగ్ చేసామో సేమ్ ఇదే విధంగా మిషన్ పై వైపున హుక్స్లు కాజాలు కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ముందు క్లాసుల్లో నేను చెప్పాను హుక్స్లు కాజాలు మిషన్ పై వైపున రెడీమేడ్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది. మనం అలా ప్రిపేర్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలి అంటే అప్పుడు బ్లౌజ్కి జస్ట్ జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ కావాలి అనుకుంటే ఒకసారి మన వీడియోస్లో చెక్ చేయండి, అది కూడా ఉంటుంది. కావాలి అనుకుంటే ఆ వీడియోని కూడా చూడొచ్చు. ఓకేనా, చాలా సింపుల్గా చాలా యూజ్ అవుతుంది మన లేడీస్కి అయితే. త్వరగా టైం బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.